హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాఘవేందర్, యూఎస్ న్యూస్ తెలుగు. ఈరోజు మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా కేంద్రమైనటువంటి బీజాపూర్ సిటీని మీకు చూపించబోతా ఉన్నాను. ఈ బీజాపూర్ సిటీకి దంతెవాడ నుంచి మనం బీజాపూర్ సిటీకి వెళ్తూ ఉన్నాం. అంటే దంతెవాడ నుంచి 85 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి బీజాపూర్ సిటీ చూస్తే 58 కిలోమీటర్లు, అదేవిధంగా భోపాల్పట్నం 111 కిలోమీటర్లు, నిజామాబాద్ ఇక్కడ నుంచి 404 కిలోమీటర్లుగా చూపిస్తుంది. ఇప్పుడు మనం ఉన్నది బస్తర్ జిల్లా. ఇప్పుడు దాటిన తర్వాత బీజాపూర్ జిల్లా మనం ఎంటర్ అవుతున్నాం. అంటే బీజాపూర్ జిల్లా ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ మనకి ఆర్చి కనిపిస్తుంది కదా, మనం ఉన్నది బస్తరు, అవతలది బీజాపూర్ జిల్లా. ఇప్పుడు మీకు బీజాపూర్ వెళ్ళి ఆ బీజాపూర్ సిటీ మొత్తాన్ని కూడా ఎలా ఉంది ఏంటనేది కూడా మీకు చూపించబోతున్నాను. ఇది ఎడ్యుకేషన్ సిటీ. మన బీజాపూర్ జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్నది ఎడ్యుకేషన్ సిటీ. ఇది జవహర్ నవోదయ విద్యాలయం కూడా ఇందులోనే ఉంటుంది. అంటే అన్ని రకాల చదువుకు సంబంధించినటువంటి సిటీగా దీన్ని ఏర్పాటు చేశారు. మనం ఇప్పుడు చూడవచ్చు, లోపల ఉన్న బిల్డింగ్ సముదాయం ఇవన్నీ కూడా మనం చూడవచ్చు. చూసారా బిల్డింగ్లు ఎంత బాగున్నాయో చూడండి. అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో విద్యకు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో మనం ఈ బిల్డింగ్లు చూసి తెలుసుకోవచ్చు. చూడండి, ఆ ఎడ్యుకేషన్ సిటీ మొత్తం కూడా ఆ చివరి నుంచి చివరి దాకా కూడా మొత్తం బిల్డింగ్స్, అన్ని రకాల చదువులకు సంబంధించినటువంటి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ లాగా ఉంది. జవహర్ నవోదయ విద్యాలయ కూడా ఇక్కడే ఉన్నది. ఎడ్యుకేషన్ సిటీ. మనం బీజాపూర్ సిటీకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ మనకి స్వాగతం సంబంధించిన ఆర్చి కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి మనకి బాసగూడ 47 కిలోమీటర్లు ఉంది. అదేవిధంగా భోపాల్పట్నం కూడా 52 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి. అదేవిధంగా మర్నేడు 32 కిలోమీటర్లు. ఇది మనకి మనకి బీజాపూర్ సిటీ ఎంటర్ అయింది అనేది స్వాగత ఆర్చి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా, మనకి బాసగూడ 47 కిలోమీటర్లు చూపిస్తుంది, అబాపల్లి 30 కిలోమీటర్లు చూపిస్తుంది, భోపాల్పట్నం 52 కిలోమీటర్లు, మర్నేడు 32 కిలోమీటర్లు చూపిస్తూ ఉంది. అంటే ఇది బీజాపూర్ సిటీకి మనం ఎంట్రీ అవుతున్నాం కాబట్టి ఇక్కడ నుంచి అవతల ఆ పట్టణాలు ఎంత దూరంలో ఉన్నాయో కూడా మనకి ఇక్కడ తెలియజేశారు. అదేవిధంగా అటు నుంచి కూడా ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి, ఇటు ఏ ఊర్లు ఉన్నాయి అనేది కూడా ఒకసారి చూద్దాము. అదేవిధంగా ఇటు నుంచి చూస్తే మనకి జగదల్పూర్ 162 కిలోమీటర్లు చూపిస్తుంది, రాయపూరు 460 కిలోమీటర్లు, దంతెవాడ 100 కిలోమీటర్లు చూపిస్తుంది. అదేవిధంగా బర్చేలి 130 కిలోమీటర్లుగా చూపిస్తుంది. ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్నది బీజాపూర్ సిటీ. బీజాపూర్ అనేది ఒక జిల్లా కేంద్రం. మనకిది
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా దంతెవాడ కానీ, సుక్మా కానీ, ఈ బీజాపూర్ కానీ, జగదల్పూర్ ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి పట్టణాలు మనకి. అందులో ఒకటైనటువంటి ఈ బీజాపూర్ సిటీని ఇప్పుడు మనం చూస్తున్నాము. ఛత్తీస్గఢ్ రాష్ట్రం కూడా మొత్తం ఆదివాసీ ప్రాంతాలే ఎక్కువగా ఉంటాయి. మనం ఈ మధ్యకాలంలో వార్తల్లో చూస్తే బీజాపూర్ జిల్లా సరిహద్దుల్లో కూడా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు ఇవన్నీ కూడా మనం వింటూ ఉంటాం. మనం దంతెవాడ కానీ, అదేవిధంగా ఈ బీజాపూర్ కానీ, ఆ సుక్మా ఇవన్నీ కూడా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలే. ఈ ప్రాంతాల్లో కూంబింగ్లు, ఎన్కౌంటర్లు ఇవన్నీ కూడా నిత్యం మనం పేపర్లలో, టీవీల్లో చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో. అటువంటి ప్రభావిత ప్రాంతాలైనటువంటి దట్టమైన అడవి భూభాగం ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రం. ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ముఖ్యమైనది బీజాపూర్ సిటీ. ఈ బీజాపూర్ సిటీని ఈరోజు మనం సందర్శిస్తున్నాం. బీజాపూర్ మెయిన్ సిటీ దగ్గరలో ఉన్నాం మనం. మెయిన్ సిటీకి బయట ఉన్నటువంటి వ్యాపార సముదాయములు, అనేక రకాలైనటువంటి వ్యాపారాలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. రైట్ సైడ్ చూస్తే మనకి ఒక పార్క్ ఒకటి కనిపిస్తూ ఉంది. అందులో అనేక రకాల చెట్లు, దారులు, అనేక రకంగా అంటే వాకింగ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉండే విధంగా మనకి ఆ పార్కు కనిపిస్తూ ఉంది. చిన్నపిల్లలు ఆడుకునే వీలుగా అనేక పరికరాలు మనకి కూడా ఆ పార్కులో మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇది బీజాపూర్ పార్క్. ఇది ఇది ఎస్పీ కార్యాలయం, ఇది పోలీసు ఆఫీస్. ఇది పార్కుకి ద్వారం. హైలీపేట్. పోలీస్ ఎస్పీ కార్యాలయం కూడా మనకి మెయిన్ సిటీకి దూరంగానే ఉన్నది.
చూసారా, బీజాపూర్ మెయిన్ సిటీ మనకి ఇప్పుడే ఎంటర్ అయింది. విశాలమైన రోడ్లు, సెంట్రల్ లైటింగ్ తోటి మనకి స్వాగతం పలుకుతూ ఉంది బీజాపూర్ సిటీ. ఇది కలెక్టర్ గారి కార్యాలయం, జిల్లా కలెక్టర్ ఆఫీస్. ఇది చూసారా, జిల్లా కలెక్టర్ కార్యాలయం. ఇది జిల్లా పంచాయత్ బీజాపూర్, అంటే జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం ఇది. అటువైపునేమో జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఇటువైపు పంచాయతీ అధికారి కార్యాలయం మనకి రెండు కనిపించాయి. చూసారా, సిటీ అవుట్లుక్ చూడండి ఎలా కనిపిస్తుందో. బీజాపూర్ సిటీ, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ సిటీని ఇప్పుడు మనం సందర్శిస్తున్నాము. చూడండి సిటీ ఎలా ఉన్నదో. దాదాపుగా భద్రాచలం నుండి 382 కిలోమీటర్లు ప్రయాణించి బీజాపూర్ సిటీకి రావడం జరిగింది. ఈ బీజాపూర్ సిటీ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఒక ప్రధాన పట్టణం ఇది. చూసారా, బీజాపూర్ సిటీ ఎలా ఉన్నదో చూడండి. ఇవన్నీ కూడా అనేక వ్యాపార సముదాయంతోటి నిండి ఉన్నది. బీజాపూర్ సిటీ అనేది ఒక ప్రధాన జిల్లా కేంద్రం కాబట్టి అంతా కూడా చాలా డెవలప్మెంట్గానే మనకి కనిపిస్తుంది. అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని అనేక జిల్లా కేంద్రాలు కూడా మంచి డెవలప్గానే మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే ఈ పట్టణాలు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయని చెప్పవచ్చు. మనము భద్రాచలం నుంచి 382 కిలోమీటర్లు ప్రయాణించి బీజాపూర్ చేరుకున్నాం మనం. అంటే భద్రాచలం నుంచి చింతూరు 60 కిలోమీటర్లు, అక్కడ నుండి మల్కాన్గిరి 100 కిలోమీటర్లు, అక్కడ నుంచి 78 సుక్మాకి 30 కిలోమీటర్లు, అక్కడ నుంచి 78 కిలోమీటర్లు దంతెవాడ నుండి 100 కిలోమీటర్లు బీజాపూర్కి ప్రయాణించి మనం ఈ బీజాపూర్ సిటీని చేరుకోవడం జరిగింది. చూడండి సిటీ ఎంత బాగుందో.
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ప్రధాన పట్టణమైనటువంటి జిల్లా కేంద్రమైనటువంటి బీజాపూర్ సిటీని ఇప్పుడు మనం చూస్తున్నాం. మనం ఇప్పటికే మల్కాన్గిరి జిల్లా కేంద్రం, సుక్మా జిల్లా కేంద్రం, దంతెవాడ ఇవన్నీ కూడా మీకు చూపించడం జరిగింది. ఇప్పుడు ఇది బీజాపూర్ జిల్లా కేంద్రం, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ప్రధాన పట్టణం బీజాపూర్ జిల్లా కేంద్రం. రాష్ట్రాలు మారిన కొద్దీ సంస్కృతులు భిన్నంగా కనిపిస్తూ ఉంటాయి మనకి. ఒరిస్సా సంస్కృతులు, అదే ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రజల ఆదివాసీ సంస్కృతులు ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. ప్రధానంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం మొత్తం కూడా ఆదివాసీ ప్రాంతాలతోటే విస్తరించి ఉంటుంది. అటవీ భూభాగం ఎక్కువ. వాటన్నిటినీ కలబోసి ఈ జిల్లా కేంద్రం అంటే బీజాపూర్ జిల్లా కేంద్రం ఇంత ఉన్నప్పటికీ కూడా చుట్టుపక్కల మొత్తం కూడా ఆదివాసీ గ్రామాలే ఎక్కువగా ఉంటాయి. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా మనకి సిటీలు కనిపిస్తూ ఉంటాయి. చూసారా, ఇది బీజాపూర్ సిటీ మనకి చివరగా వచ్చాం మనం. బీజాపూర్ సిటీకి మనం ఎండింగ్లో ఉన్నాము. ఇక్కడ అనేక పట్టణాలు కూడా వాటి డిస్టెన్స్ చూపించే బోర్డులు, సూచీలు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి చూస్తే మనకి విశాఖపట్నం 464 కిలోమీటర్లు, విజయనగరం 422 కిలోమీటర్లు, నిజామాబాద్ 345 కిలోమీటర్లు, సిరోంచ 104 కిలోమీటర్లు, రాయ్పూర్ 458, జగదల్పూర్ 159 కిలోమీటర్లుగా మనకి ఇక్కడ నుంచి బోర్డులు, సూచీలు ఏర్పాటు చేశారు. కొంచెం ముందుకెళ్ళి మనం చూద్దాం. బీజాపూర్ సిటీ చివరిలో ఉన్నాం మనం. ఇక్కడే బీజాపూర్ బస్ స్టాండ్ కూడా ఉన్నది. చూసారా, ఇది బీజాపూర్ బస్ స్టాండ్. బీజాపూర్ బస్ స్టాండ్లో షాపింగ్ కాంప్లెక్స్. బస్ స్టాండ్లోనే ఆటోలు కూడా, అనేక ఆటోలు కూడా ఉన్నాయి. చూచారా, TG06 GW2795 ఇవి మనకి బీజాపూర్ బస్సులు. ఇవి
అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్తో సీజీ తోటి రిజిస్ట్రేషన్ అయినటువంటి బస్సులు. బస్ స్టాండ్ చూసారు ఎలా ఉందో. ఇది బీజాపూర్ బస్ స్టాండ్. రాయల్ జైపూర్. CG17F0489 బస్ నెంబర్లు చూసారా, CG రిజిస్ట్రేషన్ తోటి ఉన్నాయి. ఇది బస్ స్టాండ్. ఫ్రెండ్స్, ఇక్కడ బీజాపూర్ సిటీ ఎండింగ్లో మనకి ఇక్కడ నుంచి ఏ పట్టణాలు ఎంతెంత దూరం డిస్టెన్స్ ఉన్నదనేది మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి విశాఖపట్నం, అంటే ఈ బీజాపూర్ సిటీ నుండి విశాఖపట్నం 464 కిలోమీటర్లు, విజయనగరం 422 కిలోమీటర్లు, నిజామాబాద్ 345 కిలోమీటర్లు, సిరోంచ 104 కిలోమీటర్లు, రాయపూర్ 458 కిలోమీటర్లు, జగదల్పూర్ 159 కిలోమీటర్లు. అదేవిధంగా అటు సైడ్ నుంచి కూడా ఇటు ఏం పట్టణాలు ఉన్నాయో కూడా ఒకసారి చూద్దాం. అదేవిధంగా ఇటు సైడ్ నుంచి చూస్తే మనకి జగదల్పూర్ 159 కిలోమీటర్లు, గీడం 88 కిలోమీటర్లు, నిజామాబాద్ 345 కిలోమీటర్లు, భోపాల్పట్నం 53 కిలోమీటర్లు, విశాఖపట్నం 464, రాయపూర్ 458 కిలోమీటర్లుగా ఇటు నుంచి చూపిస్తూ ఉంది. ఇది ఫ్రెండ్స్. బీజాపూర్ సిటీకి ఎండింగ్లో ఉన్నాం మనం. ఇటు నుంచి మనకి బీజాపూర్ జిల్లాలోని ఆవుపల్లి 40 కిలోమీటర్లు ఇటు నుంచే వెళ్లాల్సి ఉంటుంది. సిటీ మనం బీజాపూర్ సిటీ నుంచి బయటికి వెళ్తున్నాం కదా, ధన్యవాదాలు చెప్తున్నారు. ఇక్కడ నుంచి బాతుగూడ 42 కిలోమీటర్లు, ఆవుపల్లి 25 కిలోమీటర్లు, అట్నే భోపాలపట్నం 47 కిలోమీటర్లు, మర్హేడ్ 27 కిలోమీటర్లుగా చూపిస్తుంది.
ధాన్యం చేయాలి.